హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ నిద్ర లేచినారా? కాయ తాగినారా? మీ పిల్లలకు క్యారీలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడైతే టైము 6:30 అయింది. కరెక్ట్గా అంతే అయింది ఫ్రెండ్స్. లేదు మేము 5:30కి లేచినాను. రైస్ అయితే అయిపోయింది. వేడి నీళ్ళు కాంచి పిల్లలకు బాటిల్కి అయితే పోసేసినాను. ఇప్పుడైతే దొండకాయ నూనెకాయ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ టమోటా ఎర్రగడ్డ అన్నీ అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. మసాలా పేస్ట్ కూడా పట్టి పెట్టుకున్నాను. చూడండి, దొండకాయ తాలింపు చేసి పచ్చడి చేద్దామని అనుకున్నా ఫ్రెండ్స్. కానీ దొండకాయ తాలింపు అయితే వద్దు, కానీ మళ్ళీ పచ్చడి అని చెప్పి సందు అయితే వద్దన్నాడు. నిన్న మసాలా కూర, ఈరోజు మసాలా కూర అన్నా కూడా అదే కావాలన్నారు సంజయ్య. అందుకని అయితే దొండకాయ నూనెంకాయ వచ్చిన దొండకాయ నూనెంకాయ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. టమోటా ఎర్రగడ్డ ఇప్పుడు అయితే కొద్దిసేపు ఆయిల్లో వేసేస్తాను. ఉప్పు పసుపు అన్నీ వేసినాను కదా ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఇలా మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మసాలా అయితే యాడ్ చేస్తాను. కూర అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రైస్ అయితే అయ్యింది. కొంచెం ఈ బెల్లు వేస్తున్నాను. ఎందుకో ప్రతి మసాలా కూరలో అదైతే ఒక బెల్లు వేస్తాను ఫ్రెండ్స్. నేను ఈరోజు మీ పిల్లలకు కూరలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా ఇంట్లో అయితే మా పిల్లలకు కూర దొండకాయ నూనెంకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చేస్తాను. తాలింపు కానీ నూనెంకాయ కానీ బాగుంటుంది. దొండకాయ అంటే అందరికీ ఇంట్లో ఇష్టమే, బాగా తింటారు. మసాలా అయితే పట్టుకున్నాను. మసాలా ఏం లేదు, అంటికి అదే. కానీ కొంచెం శనగకాపులు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, కొంచెం 4-5 ఎండు ముక్కలు కోసేసి మసాలా అయితే పట్టేసుకుంది. చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు అంత వేసిన ఫ్రెండ్స్. ఎక్కువ పులుపు ఉంటే బాగుండదు. అంతే. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా వేసేసి ఒక 2 విజిల్ పెట్టేసి దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఈ పూట మా చిన్న వీడియో ఫ్రెండ్స్. పొద్దున్నైతే పల్లీలో అయితే క్యారీ చేయడం తప్పదు, ప్రతిరోజు చేయాల్సిందేను. అంతే ఫ్రెండ్స్, దొండకాయ తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాగధర ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే, బాయ్ మరి.